హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులోస్. ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. థర్స్డే మార్నింగ్ అయితే నేనైతే కర్రీ ఏం చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయ్యింది, చూసేయండి. ఇక్కడైతే నేనైతే హెడ్ బాత్ చేశానండి. జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఇంకా ఫెస్టివల్ పనులు అయితే స్టార్ట్ అయినాయా, అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేనైతే చిన్నప్పుడు మాకు సంక్రాంతి అంటేనే మంచి పెద్ద పండగ కదండి, మేము హిందూస్ కదా, చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది. ఆ రోజులు నిజంగా ఇప్పుడు రావాలి అన్న మళ్ళీ రావు కదా, చాలా హ్యాపీగా జరుపుకునే వాళ్ళం అనమాట. ఇంకా ఈసారి అయితే పండగకి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా విలేజ్ కానీ అక్కడ ఉన్న మేము చేసుకునే పిండి వంటలు కానీ అక్కడ ఉన్న మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే ముందు వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను. సంక్రాంతి అంటేనే మనకి పెద్ద పండగ కదండి. విలేజెస్లో అయితే ఇంకా బాగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడో సిటీస్లో నుంచి కూడా విలేజెస్లోకి అయితే ఈ పండుగ చేసుకోవడానికి అయితే వస్తారండి. నా చిన్నప్పుడు అయితే బాగా జరుపుకునే వాళ్ళం. ఇంకా ఇప్పుడైతే మాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను వెళ్ళటం అంతగా తగ్గించాను, కానీ ఈ ఇయర్ మాత్రం వెళ్ళటానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి వర్క్ ఉంది, అయినా కూడా నేనైతే వెళ్ళటానికి అయితే ట్రై చేస్తున్నాను. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు, కానీ మేమైతే ఇంకా వెళ్ళలేదండి. ఇంకా సండే రోజు అయితే వెళ్ళాలనేది అనుకుంటున్నాను. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. వేసుకుని మంచిగా వేపుకోవాలి. ఇక్కడ వేగినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నీట్గా క్లీన్ చేసుకున్న కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని చిటపటలాడించాలి. తర్వాత అందులోకి కొంచెం నేనైతే చిటికడైతే ఇంగువ వేస్తున్నాను. నేను ఏ కర్రీస్లోకైనా ఇంగువ అయితే ఎక్కువగా యూజ్ చేస్తానని చెప్పాను కదా, నేను ఏ కర్రీలో అయినా వాడతానండి. అందులో చిటికడైతే ఇంగువ అయితే వేస్తున్నాను. మంచిగా ఉంటుంది కర్రీ కూడా. అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఆనియన్ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసాను. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించుకుంటున్నాను. అలాగే అందులోకి అయితే ఒక 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకుందాము. నేను చిక్కుడుకాయ ముక్కలను అయితే నేను ఉడికించలేదండి, డైరెక్ట్గా పచ్చి ముక్కలే వేస్తున్నాను. ఎందుకంటే నేను చేసేది చిక్కుడుకాయ టమాటా కర్రీ కాబట్టి కొంచెం నేనైతే చిక్కుడుకాయలు అయితే ఉడకపెట్టలేదు, డైరెక్ట్గా పచ్చివే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. అందులోకి చిక్కుడుకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మనకి చిక్కుడుకాయ ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని అయితే 10 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. చిక్కుడుకాయ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అప్పుడు అలా మగ్గనిస్తే మనకు టమాటా ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయండి. టమాటా ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేనైతే కారం అయితే 1 స్పూన్ అయితే కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి. కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మనకి కారం అనేది పచ్చివాసన లేకుండా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. కారం అయితే మగ్గిందండి. అందులోకి ఒక చిన్న గ్లాసులో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ వేసుకుంటే మనకి చిక్కుడుకాయ ముక్కలు కూడా మంచిగా కుక్ అవుతాయండి. ఇక్కడైతే నేను వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుందాము. ఉప్పు కారం చెక్ చేసుకుని నాకైతే ఆల్మోస్ట్ అయితే ఉప్పు కారం అయితే అన్నీ సరిపోయినాయండి.
యమ్మీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మనకు ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా కాలీఫ్లవర్ కానీ చిక్కుడుకాయలు కానీ దొరుకుతూ ఉంటాయండి. ఏ సీజన్లో వచ్చి దొరికే కూరగాయలు ఆ సీజన్లో అయితే మనం వండుకొని అయితే తినాలి. అప్పుడే మనం ఆ టేస్ట్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటాము. ఇక్కడైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ కుదిరింది. ప్రాసెస్ అయితే మీకు చూపించాను, మీరు ట్రై చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.